కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్. మరిపేడలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగం అవసరాల కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఒక కక్ష భావంతో ఏ విధంగా అయినా టిఆర్ఎస్ పార్టీని గత ప్రభుత్వాన్ని ప్రవాసు పాలు చేయాలని ఒక కక్ష గట్టి పరిపాలన చేస్తున్నది. వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకమైనటువంటి గోదావరి నది మీద మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టును ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ చెప్పారు. తుళ్లూరు పరిధిలో మంత్రి పర్యటించారు. కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్, శాఖమూరు రిజర్వాయర్ పనులను ఏడీసీ చైర్మన్ లక్ష్మీ పాదసారథితో కలిసి పరిశీలించారు. అమరావతిలో కాల్వలు ఎలా ఉండాలని దానిపై నెదర్లాండ్స్ డిజైన్ ఇచ్చిందని, వాటికి అనుగుణంగా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్తో పాటు 3 రిజర్వాయర్ల నిర్మాణం వేగంగా జరుగుతుందన్నారు. కాల్వలు, రిజర్వాయర్ల పనులు వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామని తెలిపారు. రాజధాని పనులతో పాటు కృష్ణా రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేస్తామన్నారు. రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో రోడ్ల నిర్మాణానికి టెండర్లు ఈ నెలాఖరుకు పూర్తవుతాయని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు పడినా 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే అమరావతి రాజధాని పనులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఇలా 3 విజయవాడ ఇంద్రకీలాద్రిపై యలమంచిలి జనసేన ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురైంది. ముందస్తు సమాచారం ఇచ్చి అమ్మవారి దర్శనానికి వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఎమ్మెల్యే విజయ్ కుమార్ కారును ఓం టర్నింగ్ వద్ద ఏజెల్ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కారు దిగి ఎమ్మెల్యే నడుచుకుంటూ ఆలయానికి వెళ్లారు. విజయ్ కుమార్ స్వయంగా చెప్పినా సెక్యూరిటీ సిబ్బంది వినిపించుకోలేదు. రమేష్ సెక్యూరిటీ వల్ల జరిగిన అవమానంతో ఎమ్మెల్యే దేవాదాయ శాఖ మంత్రికి ఫోన్ చేశారు. దీంతో మంత్రి పీఏ ఆలయ ఈవోకి ఫోన్ చేయడంతో విజయ్ కుమార్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈవో జోక్యంతో ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ కల్పించారు. అమ్మవారి సన్నిధిలో రోజు రోజుకి ఏజెల్ గ్రూప్ సెక్యూరిటీ అరాచకాలు పెరిగిపోతున్నాయని అంటున్నారు. ఏజెల్ గ్రూప్ సెక్యూరిటీ వల్ల ప్రోటోకాల్ పాటించలేదు. ఎమ్మెల్యే అయితే నాకేంటి అంటూ అమర్యాదగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సెక్యూరిటీపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు వెనకాడుతున్నారు. అధికారులు అండదండలను చూసుకొని ఏజెల్ సెక్యూరిటీ సిబ్బంది రెచ్చిపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నంద్యాల జిల్లా బాలకాలపల్లిలో స్మార్ట్ మీటర్ల పేరుతో పేద ప్రజలను అడ్డి విరగొడుతున్నారు సిపిఎం నేతలు. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని కోయిలకుంట్ల పట్టణంలో విద్యుత్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. స్మార్ట్ మీటర్స్ ను రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఏఈకి వినతి పత్రం అందజేశారు సిపిఎం నాయకులు. కడప జిల్లా బద్వేల్లోని విద్యుత్ సబ్స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. వామపక్ష ప్రజా సంఘాల, దళిత, బహుజన, మైనారిటీ, మహిళా, పెన్షనర్ల, సిటిజన్ ఫోరం, కార్మిక, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు అంబేద్కర్ సర్కిల్ నుండి విద్యుత్ సబ్స్టేషన్ వరకు ప్రజా ప్రదర్శన నిర్వహించారు. దేశంలో యూపీఏ, ఎన్డీఏ
ప్రభుత్వాలు విద్యుత్ సంస్కరణల పేరిట ప్రభుత్వ సేవా రంగంలో ఉన్న విద్యుత్ను సంస్థలను ప్రైవేటీకరిస్తూ పార్లమెంటులో చట్టం చేశారని సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ అన్నారు. వెంటనే పెంచిన కరెంటు బిల్లులను స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరెంటు ఛార్జీలను తగ్గించాలి, కరెంటు ఛార్జీలను వ్యతిరేకించాలి, స్మార్ట్ మీటర్లను ప్రజలను నిలువు దోపిడీ చేసే విధంగా, ప్రజలను వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకునే విధంగా ప్రవేశపెట్టారు, అమలు చేస్తా ఉన్నారు. గతంలో ఈ సూర్యరశ్మి ద్వారా, విండో ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటు యూనిట్ 12 రూపాయలు ఖర్చు అయ్యేది. ఈరోజు టెక్నాలజీ పెరగడం వల్ల ఆ ఖర్చు 1.5 రూపాయకి తగ్గిపోయింది. భవిష్యత్తులో ఇంకా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఆదానీ కంపెనీతో భవిష్యత్తు 25 సంవత్సరాలకు ఈ విద్యుత్ ఉత్పత్తి అట్లాగే వినియోగదారులకు సప్లై పైన అన్యాయమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నారు. ఆ ఒప్పందాల ప్రకారము యూనిట్ కరెంట్ 1.5 రూపాయలు ఖర్చు అయితే 7 రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. అంటే ప్రతి యూనిట్కి కూడా 5.5 రూపాయలు ప్రజలు ప్రతి నెల అదనంగా కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ విద్యుత్ సంస్కరణలు అనేటువంటివి ప్రజలను నిలువు దోపిడీ చేసే విధంగా, ప్రజలను వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకునే విధంగా ప్రవేశపెట్టారు, అమలు చేస్తా ఉన్నారు. ఆదమయ జిల్లా ఒంటిమిట్ట మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అడ్లూరి ముద్దు కృష్ణారెడ్డి ఖాయం చేశారు. ఈ మేరకు ముద్దు కృష్ణారెడ్డికి టీడీపీ బీ ఫామ్ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అందజేశారు. స్థానిక నాయకులు, కార్యకర్తల కోరిక మేరకు అధిష్టానం ముద్దు కృష్ణారెడ్డిని ఎంపిక చేసినట్లు మంత్రి వెల్లడించారు. అందరి సమిష్టి సహకారంతో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయం ప్రకారం అందరికీ ఇష్టడైన, అలాగే 13 గ్రామాలకు సంబంధించిన నాయకులతో చర్చించి మా జిల్లా అధ్యక్షుల వారైతేనే ఇక్కడికి వచ్చిన ప్రతినిధులు అందరం ఏకాభిప్రాయంతో ముద్దు కృష్ణారెడ్డిని బలపరచడం జరిగింది. అధిష్టానం తరఫున, అలాగే మన పార్టీ హైకమాండ్ తరఫున ఏ పేరైతే మనం ప్రతిపాదించామో అభ్యర్థి విజయం కోసం కష్టపడి పనిచేస్తామని ఇక్కడున్న నాయకులందరూ చెప్పడంతో సంతోషంగా తెలుగుదేశం పార్టీ బీ ఫామ్ను ముద్దు కృష్ణారెడ్డికి ఇవ్వడం జరిగింది. రేపు నుంచి మండలంలో అన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రచారం మొదలు పెట్టవలసిందిగా కోరుకుంటూ సెలవు. ఈరోజు ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి, జీడిగడ్డ తాండాలకు చెందిన రైతుల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చెడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారం చేయాల్సిన విద్యుత్ ఏఈ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరింపులకు దిగారు. రిపేర్ చేయడానికి పరిగి సబ్స్టేషన్లో అన్ని సౌకర్యాలు ఉన్నా ఏఈ తీరు వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ పంట పొలాల మధ్యలో ఉండటంతో తీసి మళ్లీ బిగించాలంటే పంటలన్నీ పాడవుతున్నాయని, సంబంధిత అధికారులే ఇలా ప్రవర్తిస్తే రైతుల పరిస్థితి ఏంటని వెంటనే ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేసి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇబ్బంది అవుతున్నది. 15 రోజుల కాలిపోయి 15 రోజుల మధ్యలో ఒకసారి తెచ్చి పెట్టినాము. ఒక్కటే మాపు నడిచి మళ్ళా బంద్ అయింది. మేము ఎవరిని ఫోన్ చేస్తే ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు మా చేనులన్నీ ఎండిపోతున్నాయి. మమ్మల్ని నారేనికే కూలీలు నారు పీకి పెట్టిన నారు మొత్తం ఎండిపోతున్నది. మొత్తం కింద మీద మొత్తం చాలా తిప్పలా పడుతున్నాము. ఎవరు పట్టించుకుంటలేరు సార్. చేనుల నర్మ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది, చేనులో రాణిస్తలేరు. చాలా వాళ్ళు మా మీదకి కట్టెలు తీసుకొని కొట్టడానికే వస్తున్నారు. ఎట్లా చేయాలి? కరెంట్ వాళ్ళు ఏమో ఎవరు పట్టించుకుంటలేరు సార్. ఏం చేయాలి? ఇది చాలా తిప్పలు పడుతున్నాము. మాకు ఎట్లైనా చేసి ట్రాన్స్ఫార్మర్ తెచ్చి కూకునే పెట్టేటట్లా ప్రయత్నం చేయాలి సార్. మాకు చాలా ఇబ్బంది.
వికారాబాద్ జిల్లా పెద్దెమూల్ మండలం సిద్ధన్నమడుగు తాండ ఆత్కూరు ఎర్రగడ్డ తాండల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు భారీ శబ్దాలు వస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న పాఠశాల విద్యార్థులను ఖాళీ చేయించారు ఎంఈఓ. గ్రామానికి చేరుకున్న పోలీసులు భూమి కంపించిందా లేదా బ్లాస్టింగ్ శబ్దమా అనే కోణంలో విచారణ చేపట్టారు. రాత్రి 10:30 సమయంలోనే రాత్రి ఏదో భూమి గడగడ వణికినట్ల సౌండ్ వచ్చి ప్రజలు గాబురపడి భయాందోళన పడి ప్రజలకు చాలా భయంతోనే ఇంటి వదిలిపెట్టి వేరే స్థలాలలో పండుకున్నారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు. కాబట్టి ఇక్కడ జహీర్ అనే వ్యక్తి ఒక ఆయన ఇక్కడ క్యాంప్రిషన్ పెడతాడు. దాని గురించి ఉత్తమ్ చంద్ జహీర్ వీళ్ళిద్దరూ ఇక్కడ క్యాంప్రిషన్ పెడతారు. ఒక పక్కన అంటే తాండ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా 5గురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి దాదాపు 22 లక్షల రూపాయల విలువైన 45 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఇల్లందు డీఎస్పీ చంద్రబాబు తెలిపారు. అలాగే నిందితుల నుంచి 3 సెల్ ఫోన్లు, 1 కారు సీజ్ చేస్తామని వెల్లడించారు. మరి వాళ్ళ సిబ్బందితోటి బుజాయిగూడెం గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరలో వెహికల్ చెక్ చేస్తుండగా XUV బండిలో ఆపేసి XUV 300 బండిని ఆపగా దాంట్లో ఒక 3 మనుషులు ఉన్నారు. దాంట్లో ఒక లేడీ, 2 మగోళ్ళు. వాళ్ళని పక్కకు పిలిచి చెక్ చేయగా దాంట్లో మా బ్యాగ్లో అనుమానంగా కనపడాలని ఏమంటే 2 పంచుల సమక్షంలో వాళ్ళని చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర గాంజా దాదాపు 45 కిలోల కొమరం ఆసిఫాబాద్ జిల్లా కేరమూరి మండలం జోడేఘాట్లో తమ సొంత నిధులతో ట్రాక్టర్ల మట్టి తీసుకొచ్చుకొని కల్వర్టు మరమ్మతులు చేసుకుంటున్నారు గ్రామస్తులు. జోడేఘాట్లో 300 కుటుంబాలు నివాసం ఉంటున్నామని తెలిపారు గ్రామస్తులు. రోడ్లు సరైన వసతులు లేక జనం ఇబ్బందులు పడుతున్నామన్నారు. చిన్న వర్షం కురిసిన కల్వర్టుపై నుంచి వరద నీరు ప్రవహించి 4 కల్వర్టులు దెబ్బతింటున్నాయని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక సొంత నిధులతో మరమ్మతులు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. 2వ విడత ఉద్యమ కార్యక్రమంలో భాగంగా ఈ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర రాజధానిలో ఈ నెల 23న మహాధర్నా నిర్వహిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఆర్థిక సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. 2వ విడత ఉద్యమ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 33 జిల్లాలలో మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉండి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయండి. మరి ఈ నెల 23న రాష్ట్ర రాజధాని కేంద్రంలో మహాధర్నా పిలిపించినటువంటి సంగతి మీకు పత్రికపరంగా తెలియజేస్తూ మరి ఈనాడు భాగస్వామ్య పార్టీలైనటువంటి మా సోదర సంఘాలతో ఉద్యమాన్ని ఉధృతం చేసి సమస్య సాధనలో తప్పకుండా పరిష్కారం దిశగా అడుగులేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఆత్మస్థైర్యంతో ముందుంటే తప్పకుండా. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలంటూ జై దుర్గాభవాని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గోకవరం పంచాయతీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ఆటోలతో భారీ ర్యాలీ తీశారు. కూటమి ప్రభుత్వం ఆగస్టు 15 నుండి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం పెట్టిందని ఆటో యూనియన్ నేతలు తెలిపారు. Padre,
కర్నూలు జిల్లా ఆదోనిలోని తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలైన వాల్మీకి నగర్, కిలిచినాపేట, ఫరీద్ సాబ్ వీధి, మాట్కర్ వీధి, కాంచీగారి వీధి, బోయగేరి, ప్రశాంతి నగర్ తదితర ప్రాంతాలు మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో నీటిని బయటకు పంపిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బాబు అనే వ్యక్తి ఇంట్లో 10 తులాల బంగారం, 20,000 రూపాయల నగదు దొంగలు అపహరించారు. ఇంటి యాజమాని కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ఇంట్లో ఉన్న బీరువాను పగలగొట్టి చోరీ చేశారు. బాధితుడి బంధువులు దొంగలు పడ్డారనే విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ శివునిపల్లి సమీపంలో ట్యాంకర్ బోల్తా పడింది. సూర్యాపేట నుండి హుజరాబాద్ వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ అర్ధరాత్రి అదుపు తప్పి పడడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ సురక్షితంగా ఉన్నాడని స్థానికులు తెలిపారు. ట్యాంకర్లో 12,000 లీటర్ల డీజిల్ ఉన్నట్లు డ్రైవర్ రాకేష్ తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అమ్మవారిని ఇష్టమైన బోనాల నైవేద్యాలు, పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బోనాల నైవేద్యాలు సమర్పించేందుకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో తగిన ఏర్పాట్లు చేశారు. కర్నూలు జిల్లాలో పర్యాటక ప్రదేశాల అభివృద్ధి పేరిట కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన అసంపూర్తి భవనాలు నిరుపయోగంగా మారాయి. సుంకేశ్వర రిజర్వాయర్ పరిసర ప్రదేశాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని 1,50,00,000 రూపాయలతో చేపట్టిన రెస్టారెంట్ భవన నిర్మాణం ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉంది. భవనంతో పాటు పర్యాటకుల కోసం బోటింగ్ సౌకర్యం కూడా కల్పించకపోవడంపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. కొనసాగుతున్న సమయంలో కర్నూలు జిల్లాలో కొన్ని ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి పరచాలని 2014-19లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయం మేరకు కర్నూలు జిల్లా సుంకేశ్ల రిజర్వాయర్ని ఒక పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంలో భాగంగా అక్కడ 1.5 కోటి రూపాయలతో ఒక రెస్టారెంట్ భవన నిర్మాణంతో పాటు రిజర్వాయర్ని సందర్శించేందుకు వచ్చే సందర్శకుల కోసం ఒక 4 బోట్లను అందుబాటులోకి తేవడం ద్వారా ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఈ చర్యలో భాగంగానే 1.5 కోటి రూపాయలతో 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన రెస్టారెంట్ భవనము నేటికి కూడా పూర్తి కాలేదు. 80% మాత్రమే ఈ భవనం పూర్తయింది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ మిగిలిపోయిన 20% భవనాన్ని పూర్తి చేసేందుకు చొరవ చూపలేకపోయారు. కేవలం 20% భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ఆ రెస్టారెంట్ని ప్రైవేట్ వ్యక్తులే నిర్వహించుకునేలాగా ప్రయత్నాలు చేసిన ప్రైవేట్ వ్యక్తులు మాత్రం ముందుకు రాలేకపోయారు. దీంతో ఆ కోట్ల రూపాయల విలువైనటువంటి ఆ భవనం అలాగే నిరుపయోగంగా పడింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కర్నూలు జిల్లాని దృష్టిలో ఉంచుకొని సుంకేశ్వర రిజర్వాయర్ వద్ద అసంపూర్తిగా నిలిచిపోయిన ఆ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి
రిజర్వాయర్లో కొన్ని బోట్లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆ ప్రదేశాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దవచ్చునని ఈ దిశగా సుంకేశ్ల రిజర్వాయర్ని సందర్శించేందుకు ఇటు కర్నూలుతో పాటు కోడుమూరు, ఎమిగినూరు తదితర నియోజకవర్గాల నుంచి కూడా సెలవు దినాలతో పాటు మిగిలిన రోజులలో కూడా రిజర్వాయర్ని సందర్శించేందుకు చాలా మంది సందర్శకులు అక్కడికి వస్తూ ఉంటారు. అయితే రిజర్వాయర్ని సందర్శించేందుకు వచ్చిన సందర్శకులకు మాత్రం కనీసం అక్కడ భోజన వసతి లేకపోవడంతో పాటు ఇక్కడ స్టే చేసేందుకు కూడా కావాల్సిన వసతులు కూడా కరువైపోయాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం గతంలో చేపట్టిన ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అక్కడ ఒక 4 బోట్లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పర్యాటకులకు ఉపయోగపడేలాగా చర్యలు చేపట్టాలని, అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆ ప్రాంతాన్ని ఒక పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి పరిచేలాగా చొరవ చూపాలని కూడా పలువురు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ లోకేష్ తో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, సుంకేశ్ల, కర్నూలు జిల్లా. నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలోని పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. టాటికల్ రోడ్లో అనుమానం వచ్చిన ఇళ్లలో సోదాలు చేపట్టారు. నెంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో 6 సీఐలు, 14 మంది ఎస్ఐలు, 200 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నూట 30 సస్పెక్టెడ్ వెహికల్స్, అంటే ఎటువంటి ఆధారాలు కాగితాలు లేని వెహికల్స్ పట్టుకున్నాము. దాంతోపాటు ఒక 10 3-వీలర్స్ పట్టుకున్నాము. ఒక 120 2-వీలర్స్ పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది సస్పెక్టెడ్ పర్సన్స్, అంటే పాత హిస్టరీ ఉండి ఏదైనా అఫెన్స్ కి, అంటే ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ హిస్టరీ ఉన్న వాళ్ళని కూడా ఒక 8 మెంబర్స్ ని మనం ఇక్కడ ఇవాళ పట్టుకోవడం జరిగింది. అందులో ఒక ప్రాపర్టీ అఫెండర్ కూడా అతన్ని ఇల్లు మార్చి ఇక్కడ ఇవాళ సర్చ్ చేయడంలో అతని ఇల్లు ఇక్కడ దొరికింది. అతను మొన్ననే బెయిల్ మీద వచ్చినాడు. మళ్ళీ ఇంకేమైనా అఫెన్స్ కూడా ఆయన చేసినా అవన్నీ కూడా మనం ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొని వెరిఫై చేయడం జరుగుతుంది. కొంతమంది గాంజాకి సంబంధించి కన్స్యూమర్స్ లాంటి వాళ్ళని కూడా మనం సస్పెక్ట్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఇప్పుడు ఒక 18 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఇప్పుడు మనం టెస్ట్ చేసి ఒకవేళ పాజిటివ్ గా వస్తే మళ్ళీ వాళ్ళు గాంజా ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తున్నారు వాళ్ళు అవన్నీ కూడా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. వేరే దేశాలకి వచ్చిన వలసలు కూడా ఒక 3 నేపాల్ పర్సన్స్ కూడా వాళ్ళు కొత్తగా ఈ ఇంట్లో ఈ ఏరియాకి వచ్చి ఉండడం జరుగుతుంది. వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసినాము. వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా మనం వెరిఫై చేస్తున్నాం. అదేవిధంగా ఒక 15 కౌస్ కూడా మనము స్లాటర్ చేయాల్సిన కౌస్ ని కూడా పట్టుకున్నాం. అవన్నీ కూడా ఇమీడియట్ గా గోశాలకి మనం